బ్రేకింగ్ అప్డేట్. అజ్ఞాతంలోకి వెళ్ళానన్నది అవాస్తవం అంటున్నారు పిన్నెల్లి. టీవీ9 తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టుగా, తనపై దాడులు చేస్తారనో లేకపోతే కేసులు నమోదవుతాయనో, ఎవ్వరికీ కనపడకుండా వెళ్లిపోయారు అనే వార్తలు వచ్చిన నేపథ్యంలో టీవీ9 తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు పిన్నెల్లి. వ్యక్తిగత పనుల కోసం హైదరాబాద్ వెళ్ళా అని చెప్తున్నారు. తమపై ఎలాంటి కేసులు లేవని చెప్తున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మాచర్లలో అల్లర్లకు సిఐ నారాయణ స్వామి మరో కారణమని చెప్తున్నారు. ఎంక్వైరీకి భయపడి అజ్ఞాతంలోకి వెళ్లారన్న వార్తలైతే మాత్రం అవాస్తవం అంటూ కొట్టిపడేస్తున్నారు. ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదంటున్నారు పిన్నెల్లి. పిన్నెల్లి ఇంకా ఏం మాట్లాడారు? ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడన్న ఆరోపణల నేపథ్యంలో ఒక్కసారిగా ఇప్పుడు హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యారు. ఆయన అడిగి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. అసలు ఎంత దుర్మార్గమైన అబద్ధ ప్రచారం చేస్తున్నానంటే, నేను రాత్రి 9:30, 10 దాకా నేను మాచర్లోనే ఉన్నాను. నేను రాత్రి సీఎం గారిని కలవడం జరిగింది. పోలీసులు అందరూ కూడా మా ఇంటి దగ్గర ఎస్కార్ట్గా అందరూ ఉన్నారు. నేను రాత్రి పని మీద హైదరాబాద్ వచ్చాను. మార్నింగ్ లేచిన తర్వాత నేను చిన్న హాస్పిటల్ పని మీద పోయి వచ్చేసరికి స్కోలింగ్ వస్తూ ఉంది. చాలా ఇది నేను పూర్తి స్థాయిలో నేను ఖండిస్తూ ఉన్నాను. నాకు అజ్ఞాతంలో పోవాల్సిన అవసరం లేదు. నా మీద ఏమైనా ఒక కేసు కూడా లేదు. ఎలక్షన్ రోజు కొంతమంది పనిగట్టుకొని ప్రీ ప్లాన్డ్గా రిగ్గింగ్ చేసి గెలవాలనే ఆలోచనతో నేను మొన్న వచ్చినప్పుడు ఎలక్షన్ తర్వాత రోజు కూడా మీ టీవీ9తో కూడా నేను మాట్లాడటం జరిగింది. నేను వివరంగా కూడా చెప్పడం జరిగింది. దీని వెనక ప్రీ ప్లాన్డ్గా ఎంపీ కృష్ణదేవరాయలు, అలాగే బిందు మాధవ్ ఎస్పీ, నారాయణ స్వామి సిఐ. నారాయణ స్వామి సిఐ అనే అతను కారంపూడి ఎస్ఐగా గతంలో పనిచేశాడు. తర్వాత ఎలక్షన్స్ 2 రోజుల ముందు అతను కావాలని తీసుకొచ్చి అక్కడ పోస్టింగ్ చేసి ఎంపీ కానీ నారాయణ స్వామి కానీ ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఒక గ్రూప్గా తయారు చేసి 2 విలేజ్లను కలిపి ఒక విలేజ్ మీదకి దాడి చేసి ఆ గ్రామంలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏజెంట్లుగా ఉంటే వాళ్ళని బయటకు లాగి కొట్టి కొన్ని చోట్ల రిగ్గింగ్ చేసుకున్న పరిస్థితి. గ్రౌండ్ లెవెల్లో కొట్టింది వాళ్ళు, గొడవలు చేసింది వాళ్ళు, కొన్ని చోట్ల రిగ్గింగ్ చేసింది వాళ్ళు. దీని ప్రధాన సాక్షి ప్రధానంగా ఉంది, ఆ గ్రామాల మధ్యలో ఉంది ఎస్పీ బిందు మాధవ్. దానికి నేతృత్వం వహించింది నారాయణ స్వామి సిఐ. దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం కలిపింది ఒక పక్క ఎంపీ కృష్ణదేవరాయలు, ఆ పక్కనే ఎరపతినేని శ్రీనివాసరావు. వీళ్ళందరూ కావాలని చేసి మేమేదో చేసినట్టు, మేమేదో అల్లర్లు చేసి సృష్టించి మా మీద ఏదో కేసులు ఉన్నాయి. ఇంతవరకు నా మీద కేసే లేదు. నేను అజ్ఞాతం పోవాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు పోతాను? నాకే అవసరం. ఇలాంటి కేసులు చాలా చూసినాను. నేను ఒకవేళ అజ్ఞాతంలో పోతే నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటాను. నేను రాత్రి దాకా ఉన్నాను. రాత్రి నేను సీఎం గారిని కలిశాను. నేను వచ్చాను. డిఎస్పీ గారు నాతోటే ఉన్నారు. రాత్రి దాకా నేను ఉన్నాను. నేనెందుకు అజ్ఞాతంలో పోవాల్సి వస్తుంది? నా ఫోన్ లైన్లోనే ఉంది. కనీసం ఊరు దాటి ఏదైనా పని మీద వచ్చిన ఎలక్షన్స్ అయిపోయినాయి, దాటి రాగానే ఎమ్మటే వాళ్ళకి సంబంధించిన మీడియాలో ఈ రకంగా దుష్ప్రచారం చాలా అన్యాయం అనే విషయం. ఇది చాలా కరెక్ట్ కాదు. ప్రధానంగా అసలు ఈ గొడవలు కావడానికి మెయిన్ కారణం నారాయణ స్వామి సిఐ 2 రోజుల ముందు పోస్టింగ్ తెచ్చుకున్నాడు. ఎలక్షన్కి 2 రోజుల ముందు పోస్టింగ్ తెచ్చుకున్నాడు. అతన్ని కావాలని ఉంచారు. అతని వల్లే గొడవలైనాయి. దయచేసి పై అధికారులు కోరుతామని, ముఖ్యంగా అతను ఉన్నంతసేపు కూడా ఈ యొక్క దర్యాప్తు నిజాలు బయటికి రావు. అతన్ని పక్కకు తప్పించి స్వచ్ఛందంగా ఎక్కడ ఏం జరిగింది, గ్రౌండ్ లెవెల్ ఎవరు గొడవలు చేసినారు, ఖచ్చితంగా కూడా నిజాయితీగా కూడా నిర్దిష్టంగా కూడా నేను ఎంక్వైరీ చేయమని కూడా కోరుతా ఉన్నాను. నేను చికిత్స నిమిత్తం హైదరాబాద్ వస్తే అజ్ఞాతంలోకి వెళ్ళాడనే ఆరోపణలు పుట్టించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ రామకృష్ణతో శ్రీధర్, టీవీ9 హైదరాబాద్.